మీ వాయిస్ లో అవుతుంది, మళ్ళీ మీకు సమయం ఇస్తాను నేను. యా శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఏం జరుగుతోంది అన్న అంశాలను చర్చిస్తోంది, ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. లఘుచర్ల భూముల విషయం అవ్వచ్చు, ఇప్పుడు జరుగుతున్న రాయదుర్గం భూముల వరకు కూడా. ఏంటి అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా భూములపై కన్నేస్తున్నారు, భూములను అమ్మే పాలన సాగించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది? రెండోది, ఈ భూములను అమ్మే క్రమంలో వాళ్ళ అనునయులకు కట్టబెట్టుకుంటున్నారన్న అంశాలు కూడా చర్చకొస్తున్నాయి. ఏంటి అసలు ఏం జరుగుతోంది? ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. అదేవిధంగా రేపటి స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా అందరూ కూడా యావత్ తెలంగాణ సమాజానికి అందరూ కూడా శుభాకాంక్షలు. మీరు లేవనెత్తిన రెండు అంశాలు ప్రధానంగా ఏంటంటే పరిపాలనలోకి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ఎందుకు అమ్ముతున్నారు అనేటువంటిది ఒక మాట అయితే, రెండోది కుటుంబ సభ్యులకు కట్టబెడుతున్నారు అనేటువంటిది అపవాదం. ఇది చాలా స్పష్టం. ఏంటంటే నాటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదా రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, నేటి ప్రభుత్వం కావచ్చు, ఆదాయము, ఆస్తులు, ఖర్చు, దాంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో ప్రభుత్వాలు నిజంగా విఫలమైపోయిన సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోవడం కోసం, ఈ ఖర్చును అధిగమించడం కోసం హైదరాబాదు చుట్టూ ఉన్నటువంటి అత్యంత ఖరీదైన భూములను అమ్మడంలో ఏ ప్రభుత్వానికి కూడా మినహాయింపు లేదు. ఇది సత్యం. అంటే ఏదో విధంగా అంటే లేఅవుట్ చేసి అమ్మడమా, లేకపోతే ప్రభుత్వ భూములు అమ్మేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగిపోయింది. ఇంకా మీరు మాట్లాడిన ఇంకా రెండో అంశం అయితే, కుటుంబ సభ్యుల పైన ఎందుకు ఈ అపవాదు వస్తుంది అంటే, ప్రభుత్వంలో కుటుంబాల జోక్యం ఇప్పుడు మా ప్రభుత్వ హయాంలో కూడా ఉంది. ఎందుకు అంటే ముఖ్యమంత్రి గారు, నాటి ముఖ్యమంత్రి గారు, అట్లాగే కేటీఆర్ గారు, లేదా హరీష్ రావు గారు, అప్పుడు కవిత గారు, అట్లాగే ఈ కొంతమంది మీడియా మా ప్రభుత్వం పైన అంటే వ్యతిరేకత ఎప్పుడు ఉంటుంది కదా, ప్రతి అంటే ప్రజాపక్షమా లేకపోతే ప్రతిధ్వనించే స్వరం ఎప్పుడు ఉంటది. కాబట్టి వాళ్ళందరూ లిస్ట్ కూడా తయారు చేసి మా ప్రభుత్వం మీద కల్వకుంట్ల వాళ్ళు ఇంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నారు, వెల్వల్ ఇంతమంది ఉన్నారు, రెడ్లు ఇంతమంది ఉన్నారు, ఇట్లా లిస్ట్ అవుట్ కూడా చేసుకుంటూ వచ్చిండ్రు అనమాట. అది ఏమంటే ప్రజలు ఎన్నికల ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా వచ్చినప్పుడు ప్రజలకు సేవ చేసేటువంటి సందర్భం వచ్చింది. అప్పుడు ఉద్యమ నేపథ్యం కూడా ఉండే, మాకు అవకాశం ఇచ్చిండ్రు. ఆ విధంగా సర్వతోముఖాభివృద్ధి, అత్యంత అభివృద్ధి కోసం అంటే నిర్విరామ కృషి సాగిపోయిండ్రు. అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు అక్కడ కనిపించింది. ఇప్పుడు ఏమంటే ముఖ్యమంత్రి గారి, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కుటుంబం కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో కొద్దిమంది పెద్దల కుటుంబాల నుంచి కానీ, తండ్రులు, కొడుకులు, అన్నలు, తమ్ముళ్ళు, ఇంకా ఏకంగా ముఖ్యమంత్రి గారి కుటుంబం మీద ఉన్న అపవాదం ఏమంటే, ముఖ్యమంత్రి గారి కుటుంబంలో ఎన్నికైన ఒక వ్యక్తి, ఏకైక వ్యక్తి మినహాయిస్తే రేవంత్ రెడ్డి గారి సోదరులు 8 మందో 9 మందో 7 అంటే ఇప్పుడు ఒకరు మినహాయిస్తే, ఒక చనిపోయిన వ్యక్తులు మినహాయిస్తే మిగతా అందరు కూడా ఒక్కొక్క రకమైనటువంటి. ముఖ్యమంత్రే కాదు కదా, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణిపై కూడా ఆరోపణలు వస్తున్నాయిగా. ముఖ్యమంత్రి గారు అయిపోయినాక ఉప ముఖ్యమంత్రి దగ్గరకు వద్దాం. ముఖ్యమంత్రి గారి బంధువులు అంటే ఆయన ఒకరు అమెరికాలో ఉండి, ఒకరు ఇక్కడ స్థానికంగా ఉండి, స్వయాన కలెక్టర్లే దండాలు పెట్టి, దశకాలు పెట్టి, పోలీస్ పరేడ్లు చేసి, అట్లా పైరవీలు, సీఎంఓలో వాళ్ళ ప్రమేయం, ఇట్లా ఇప్పుడు టెసరాక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బహిరంగంగా దాని పట్ల వాళ్ళే చైర్మన్ అని ప్రకటించుకోవడము, 15,000 రూపాయలు 20,000 రూపాయలు గజం అమ్ముతుంటే ఇక్కడేదో 4th సిటీ వస్తుందని పెద్ద ప్రాపకండ చేసి అక్కడ 4th సిటీ ఏర్పాటు చేసి FCDA ఏర్పాటు చేసిన క్రమంలో 3,500 రూపాయలకి అతి చౌకగా ఒక వ్యక్తి కూడా ఉద్యోగస్తుడు లేనటువంటి సందర్భంలో, నిజంగా అసలు వాళ్ళకి ఒక ప్రొఫైల్ లేదు, ఏ విధమైనటువంటి నిర్మాణం లేని సందర్భంగా, భవిష్యత్తులో ఎప్పుడు నిర్మిస్తారో చెప్పకుండా, అది ఎప్పుడొస్తుందో తెలియకుండా
దానికి తనే స్వయాన చైర్మన్ అని లింక్డ్ఇన్ లో ప్రకటించుకున్నటువంటి సందర్భంలో ఆ అపవాదు వాళ్ళు మూటగట్టుకోవాల్సి వచ్చింది. లేకపోతే అవసరమే లేదు. ఇప్పుడు నందిని గారు నేరుగా బట్టి విక్రమార్క గారి భార్య శ్రీమతి గారు వారు మేడం గారు ఏంటంటే స్వయాన అన్నిట్లలో ఇన్వాల్వ్ అయిపోయి 10% అడిగింది, 12% అడిగింది అని ప్రత్యక్షంగా మాట్లాడిన బాధితులు వచ్చి మీడియా ముఖ్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కుటుంబ వ్యక్తుల అపవాదులు అయితే ఒక విధంగా ఉంటే, ఇంకా ముఖ్యం మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రుల సోదరులు ఇప్పటిదాకా రెడ్డి గారు చెప్పినట్టు స్వయాన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు బహిరంగంగా మంత్రులు రాత్రికి రాత్రే 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు, ఆయన లక్షల కోట్లు కూడా అన్నారు, లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు అని ఒకరు విమర్శించాల్సిన అవసరం లేకుండా వాళ్ళే విమర్శించుకుంటున్నారు. ఈరోజు మేము అనేక అవినీతి అంశాలు తీసుకొచ్చినాం. ఇట్లా కాంట్రాక్టులు కానీ, లేకపోతే సంక్షేమ పథకాలు కానీ, లేకపోతే ధాన్యం కొనుగోలు కానీ, అమృత్ టెండర్ కానీ చాలా తీసుకొని వచ్చి ప్రజల ముందు ఉంచినాం. అంటే ఈ ప్రభుత్వము ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోతుంది, చేసేటువంటి పాలనలో దక్షత లేదని వాళ్ళ పార్టీ వ్యక్తులే ముందుకొచ్చి, అంటే నాకు మీరు ఒక్క మాట నేను ముగిస్తా. కాంగ్రెస్ పార్టీ అంటే ఎప్పుడు కూడా ఆ పార్టీలో ఉన్న వ్యక్తులే సహజంగా విమర్శిస్తారు. నాకు నా ఊహ తెలిసినప్పుడు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉండే. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీని విమర్శిస్తారు. అందులో ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు బాగా విమర్శించారు. అంతకుముందు ఫేమస్ వ్యక్తి అంటే మరిచెన్నారెడ్డి గారు. ఆ తర్వాత ఆయన ప్రధానమంత్రి పివి గారు అయినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన సమావేశం మీద రాళ్ళు, గుడ్లు, టమాటాలు వేయించినప్పుడు ఇప్పుడు అందరూ శ్రీనివాసరెడ్డిలు, మరిచెన్నారెడ్డిలు అయ్యారంటారా? ఈ అంశం పైన మాట్లాడదాం సార్. మరిచెన్నారెడ్డి గారు కూడా వాళ్ళ పార్టీని విమర్శించుకుంటే ఇందిరాగాంధీ గారు ఎప్పుడు కూడా మరిచెన్నారెడ్డి గారిని పోస్ట్ లేకుండా ఖాళీ ఉంచకపోతుండేనంట. రెడ్డి గారు కూడా సో ఆ పోస్ట్ ఖాళీగా ఉండటంతోనే ఇవన్నీ కూడా విమర్శలు తారాస్థాయికి చేరుతున్నాయంటారు. అంటే ఏదైనా ఉండొచ్చు.